ఎక్కడో అలా వైకుంఠపురంబులో, అక్కడ వైకుంఠపురం, ఆ వైకుంఠపురం లోపల లక్ష్మీదేవి పక్కన కూర్చుని ఆవిడ పైట కొంగుని చేత్తో పట్టుకుని వేళ్లకి చుట్టుకుని చంటి పిల్లాళ్ళ ఆడుకుంటున్నటువంటి శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఈయనకి ఏం వినబడింది అంటే, ఆ ఏనుగు శరణాగతి చేసి కలుగడే నాపాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు అన్న పద్యం వినపడిందంటే శరణాగతి చేసి దాని దురవస్థని గమనించాడు. లక్ష్మీదేవి చెప్పలేదు. శంకర చక్ర యుగమున్ చేదోజి సంధింపడు, చేతుల్లో శంఖం లేదు, చక్రం లేదు, గదా లేదు, పద్మం లేదు, 4 చేతులు ఖాళీ. తనకనొస్తున్నటువంటి పరివారాన్ని అడగడు, ఓ మాట మాట్లాడు. గరుత్మంతుడు ఇలా ఇలా ఎదురొస్తున్నాడు, స్వామి ఎక్కండని తోషతలు పారేస్తున్నాడు. ఇంతంత కుంతలములైనవి. ఆ జుత్తి ఇలా మీద పడిపోతుంటే ఆ చేత్తో ఇలా తోసుకోడు, వెనక్కి సర్దుకోడు. అయ్యో ఇదంటే అలా పవిటకు లాగేస్తున్నారని చెప్పి వెనక పరిగెత్తుకొస్తోంది. ఆ పవిట ఈ చేతిలో ఉండిపోయింది. ఏమంటే పవిటదండి అంటోంది. అసలు ఆ మాట వినిపించుకోడు. ఆ ఏనుగు ప్రాణాలు రక్షించడానికి ఎడుతున్నాడు. ఈ ఒక్కనాడు పూజ చెయ్యని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమానికి స్వామి లొంగిపోయాడు. ఏమి సౌజన్యమూర్తి అండి నిజంగా స్వామి. అందుకని చనుదించన్ అలా వచ్చేస్తుంటే ఆ స్వామి వెనకాతలట ఆ ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. వెళుతుంటే తూని వర్ణించినట్టుగా పట్టు పీతాంబరం పట్టుకుని వెళ్ళిపోతుంటే, అమ్మవారి కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే, అమ్మవారు పమిట జారిపోతుందని ఇలా 2 చేతులతో పట్టుకుని ఆవిడ కపగా వెళ్ళిపోతుంటే అంతఃపురకాంతలందరూ పెరుగుతున్నారట. ముందు పెడితే తోచేస్తున్నాడు, వెనక గరుడవాహనం పెరుగుతుందట. శంఖము, చక్రము, కౌమోదికి, సారంగం అనేటటువంటి ధనస్సు, ఆ బాణముల యొక్క ఆ పెట్టుకునేటటువంటి తూణీరము, ఇవన్నీ కూడా వెనకాతల పురుష రూపాన్ని దాల్చి పరిగెత్తుకు వచ్చేస్తున్నాయట. ఆ వైకుంఠపురంలో ఉన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరూ వచ్చేస్తున్నారు ఆకాశం. ఇంతమంది నిలబడిపోయి అడిగో స్వామి, అమ్మ, శంఖం, చక్రం, గరుడు, నారాయణుడు, నారదుడు, అబ్బో 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 నమో నారాయణ అంటూ నమస్కారాలు చేస్తూ నిలబడ్డారట. ఒక్కటి వినలేదు. ఎందుకని? హస్తి దురవస్థావక్రికి ఏనుగుని తొందరగా రక్షించాలి అని గబ 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 వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరికి వెళ్ళి నిలబడి సుదర్శన చక్రాన్ని పిలిచి వెళ్ళి ఆ మొసలి కుట్టుక కత్తిరించాయి అన్నాడు. అనేటప్పటికీ గుభిల్లు అని శబ్దం వచ్చినట్టు ఆ చక్రం నీళ్ళలో పడి ఆ మొసలి యొక్క కుట్టుకని కత్తిరించేసి. ఉత్తరం ఏమిటంటే, ఎప్పుడైతే మొసలి కుట్టుకని సుదర్శనం కత్తిరించి మళ్ళీ వెళ్ళి స్వామి యొక్క చేతిని అలంకరించిందో, ఈ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని, నావాడన్నవాడు ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయనొక్కడే.